శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డు శంకు తీర్థ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకు తీర్థం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉందని అన్నారు. అలానే పలువురు భక్తులు మాట్లాడుతూ శంకు తీర్థం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి ఏర్పాటు చేసిన ఆలయ వంశ పారంపర్య ఆలయ ధర్మకర్త శంకర్ నారాయణకు అభినందనలు భక్తులు తెలిపారు. నమో వెంకటేశాయ. ఇవాళ నర్సరావుపేట మండలం నర్సరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో సీతారామ టెంపుల్ దగ్గర ఇవాళ ఉత్తర ద్వారా వెంకటేశ్వర దర్శనం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఎంతో ఘన విజయం చేయడం అనేది గొప్ప విశేషం. మరి ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదేవిధంగా బంగారు శంకుతోటి వాళ్ళ తీర్థం ఇస్తున్నారు. ఇది ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉత్తర ద్వారా దర్శనం అనేది చాలా గొప్పగా విశేషంగా ఉంది. మరి భక్తులందరూ కూడా ఇవాళ రోడ్లమ్మడి జనవరి అందరూ గుళ్ళ దగ్గర ఉన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేసిన మరి శంకర్ నారాయణ గారికి, అదేవిధంగా భక్తులందరూ కూడా మరొకసారి ఓం నమో వెంకటేశాయ. సత్తెనపల్లి రోడ్డు సీతారామస్వామి దేవస్థానం మందు మేము సేవకు వచ్చాము. బంగారు శంకులు తీర్థం తీసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నర్సరావుపేటలో ఇదొక మంచి అవకాశం. మంగళగిరి తర్వాత ఇదే. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా సంతోషంగా ఉంది మాకు సేవలో పాల్గొనటం కూడా. నర్సరావుపేట, రామిరెడ్డిపేట, వేమవరపు అనురాధ శంకు తీర్థం తీసుకున్నారు కదా మీరు? తీసుకున్నామండి. ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. మంగళగిరి తర్వాత ఇది చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టంగా ఉండేది. ఇక్కడ శంకు తీర్థం పెట్టిన తర్వాత చాలా బాగుంది. సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఎలా ఉందండి మీకు? సత్తెనపల్లి రోడ్ అని చెప్పు. జై శ్రీరామ్. ఇది సత్తెనపల్లి రోడ్లోనే ఉన్న రాముల వారి గుడి. ఇక్కడ ఎప్పుడు రాముల వారి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. అలానే మాకు మంగళగిరి ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో అయితే ఎక్కడా మాకు బంగారం శంకు తీర్థం అయితే లేదు. అయితే ఇక్కడ మాత్రం ఈ సంవత్సరం బంగారం శంకు తీర్థం పెట్టడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. సత్తెనపల్లి రోడ్డు సీతారాముల వారి గుడి శంకు తీర్థం తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది భక్తులు బాగా వచ్చారండి. చాలా బాగా జరుగుతుందండి. వెరీ గుడ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్నటువంటి సీతారామస్వామి వారి దేవస్థానం నందు ప్రత్యేకంగా ఇవాళ బంగారు శంకు తీర్థంలో పోసి మనకి తీర్థం ఇస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేయడం ఒక్క మంగళగిరిలోనే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని శంకర్ నారాయణ ధర్మకర్త వారి ఆశీస్సులతో ఈ రోజున మన నర్సరావుపేట పట్టణంలో సత్తెనపల్లిలో వేంచేసినటువంటి సీతారామస్వామి దేవస్థానం నందు శంకు తీర్థము ఇస్తున్నారు. భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు చేకు వెంకటేశ్వరరావు, శ్రీవాసవి మిత్రమండలి అధ్యక్షులు, నర్సరావుపేట. నర్సరావుపేటలో వేంచేస్తున్న సీతారాముల వారి స్వామి గుడిలో ఈ రోజు శంకు తీర్థం ఇవ్వడం జరిగింది. అది తీసుకున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. పైగా నర్సరావుపేటలో జరగడం అనేది చాలా గొప్ప కార్యం. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మేము వాలంటీర్గా చేసినందుకు మాకు చాలా సంతోషం. ఈ ఆలయ కమిటీ వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ సత్తెనపల్లి రోడ్లో వెలుకొన్న రాముల వారి గుడి ఇక్కడ ప్రత్యేకంగా బంగారు శంకు తీర్థం తీసుకోవడం వలన మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎక్కడో మంగళగిరిలో అటు పక్క మనం తీసుకునేవాళ్ళం. ఇలాగనే మన నర్సరావుపేటలో ఇలా ప్రత్యేకంగా శంకు తీర్థం తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నది. ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్ పెట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకునే భాగ్యం, మహాభాగ్యం కలిగింది. రామచంద్రమూర్తి దేవాలయంలో సత్తెనపల్లి రోడ్లో ఈ దేవాలయంలో చక్కగా ఈ రోజున ముక్కోటి ఏకాదశి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మరి మంగళగిరిలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా శంకరాయణ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా చక్కగా ఈ యొక్క బంగారంతో తయారు చేసినటువంటి తీర్థం మన శంకులో నుంచి తీర్థం ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అదృష్టం కలిగినటువంటి శంకరాయణ గారికి, అదేవిధంగా ఈరోజు వచ్చిన దేవాలయంలో అందరూ చక్కగా పూజ చేయించుకొని భక్తులు స్వామివారి సేవ చేసి వారి కృపకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇలాంటి అవకాశం రావడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగా శంకరాయణ గారు ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించడం అందరినీ కూడా
చాలా దగ్గరుండి ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు కుమారులు వారి సతీపడి అందరూ కూడా చేస్తున్నారు. వారందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి వారి సకల ఔషధ ఆయురాలను కలిగేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. జై శ్రీరామ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నర్సరావుపేట నుండి అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే మన స్టేడియం దగ్గర సత్యనపల్లిలో ఉన్న రామాలయంలో ఈ రోజున మన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఆ రామయ్య తండ్రి దర్శనం ఏర్పాటు చేశారు. దాంట్లోనే ఏ గుడిలో కూడా లేని విధంగా బంగారు శంకుతోటి భక్తులందరికీ తీర్థం ఏర్పాటు చేశారు. అది చాలా మహాపుణ్యము. మనకి దగ్గరలో మంగళగిరిలో ఇట్లా బంగారు శంకులో తీర్థం ఇస్తారు. మరి నర్సరావుపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ గుడిలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా బంగారు శంకులో తీర్థం ఇప్పిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. మరి శంకరనారాయణ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ గుడి కమిటీ మెంబర్లకి అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు, అట్లాగే ఈరోజు దర్శనం చేసుకున్న భక్తులకు మిగతా భక్త మహాశయులందరికీ కూడా రామచంద్ర యొక్క ఆశీస్సులు, శక్తి తల్లి ఆశీస్సులు ఎలా వేళ ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి మాత. జై శ్రీరామ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన పల్నాడు జిల్లాలో మంగళగిరి తర్వాత మన నర్సరావుపేటలో నవరసాలపేట నర్సరావుపేటలో శంకుతీర్థం తీసుకున్నందుకు మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సీతారామస్వామి బరంపేటలో వేయించేసి ఉన్నటువంటి ఈ సీతారామచంద్ర స్వామి ప్రభుల వారి దర్శనం చేసుకొని బంగారు శంకుతీర్థం ద్వారా మనం ఆ తీర్థం తీసుకున్నందువల్ల మనలోని పాపాలన్నీ నశించిపోకుండా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తాం. జై శ్రీరామ్. మంగళగిరి తర్వాత మనకి ఈ అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భక్తులకు చాలా వాళ్ళకి మనసారా చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. జై జై. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్ బరంపేటలోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో శంకుతీర్థం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ తీర్థాన్ని తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ శంకుతీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ కేవలం మంగళగిరిలో మాత్రమే ఉంది, వేరే చోట ఇంకెక్కడా లేదు. ఇక్కడ పెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా పేరు నిఖిల్ గణేష్, నేను సాయినగర్లో ఉంటాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్తెనపల్లి రోడ్లో ఉన్న సీతారామ స్వామి గుడి నందు బంగారపు శంకును తీర్థం ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది మన రాష్ట్రంలో ఒక మంగళగిరిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు మన నర్సరావుపేటలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము. భక్తులకి ఎంతో విశిష్టమైన సేవ చాలా బాగా ఉన్నది. ఎవరు కూడా పక్కన పార్కింగ్ తీసుకోండి, మరి దర్శనం చేసి బయటికి పంపించాలి. వాలంటీర్లు గమనించండి అమ్మా. ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు కనుక మరి భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని బంగారు చెరుకులు ఇస్తూ ఉన్నారు. మరి భక్తులందరూ గమనించి ఈ యొక్క బంగారు చెరుకులు నిర్మించుకొని మరి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రారంభిస్తున్నాం. చెప్పులు
పక్కన వాళ్ళు పక్కన ఇటువంటి ఎప్పుడు ఎవరైనా పక్కన లేదు కూర్చోండి. అక్కడ కూర్చొని వాళ్ళని గమనించాలి. అయిపోయింది ఇందాకే, ఇది రెండోసారి మళ్ళీ ఇది రెండోసారి. దాంట్లో నేను కూడా నాకు ఇబ్బంది లేదు, నాకే ఇబ్బంది అయిపోయింది. కొంచెం వెనక్కి రండమ్మా. అదే ఆడబెట్టారు.
నటించు స్వామి మళ్ళీ మీరు అందరూ అడిగారు शिवजनाम देशा धर्मपत्नी जगदीशा समुद्रगानां क्षेमस्थैर्य अभय आयुहारोग्य ఆగమ్మా ఓకే రెడీ చేసేవా సీతారామచంద్ర పరబ్రహ్మదేవ ఏమండి ఏమండి తాగకూడదండి ఏమండి చెప్తున్నాం కదా దండం పెట్టుకోండి పండి 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 మనోడు